ఈ 5 లక్షణాలు మీలో ఉంటే వెంటనే వదిలేయండి. లేదంటే అంతా మిమ్మల్ని మూర్ఖుడు అని అనడం ఖాయం. తనను తాను గొప్పగా అనుకొని మోసపోయే వ్యక్తి మూర్ఖుడు. కొన్ని ప్రత్యేకమైన అలవాట్లతో అతని వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటూ ఉంటాడు. మీకు తెలిసిన వారెవరైనా ఈ లక్షణాలతో ఉన్నారేమో గమనించండి. ప్రతి వ్యక్తి తాను చేసిన పనులు లేదా అలవాట్ల కారణంగానే సమాజంలో చెడ్డ వ్యక్తిగా, మూర్ఖపు వ్యక్తిగా ముద్ర వేయబడతాడు. సమాజంలో మూర్ఖులుగా పరిగణించే అలాంటి వ్యక్తులను ఎవరితోనైనా కలిసినా వెంటనే ప్రజలు వింత ముఖాలు పెట్టుకొని వారి మాటలని కూడా పట్టించుకోరు. ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే వారు చాలా తెలివైన వారని, ప్రజలు వారిని చాలా ఇష్టపడుతుంటారని వారిలో వారు భావించుకొని మోసపోతూ ఉంటారు. వీటితో పాటు మరికొన్ని అలవాట్లు వారినే కాకుండా చుట్టుపక్కల వారిని కూడా ప్రమాదాలకు గురిచేస్తాయి. ఇప్పుడు ఈ అలవాట్లు మీలో లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఉన్నాయా అని అనుమానపడుతున్నారా? అయితే ఒక్కసారి చూసేద్దాం రండి. సర్వజ్ఞానిగా భావించడం. మూర్ఖులకు ఉండే అతి పెద్ద గుర్తింపు ఏంటంటే తనని తాను అత్యంత తెలివైన వాడిగా భావిస్తాడు. పైగా వీరికి అన్ని విషయాల గురించి తెలుసని ఆవేశపడడం. మూర్ఖులకు ఉండే మరొక గుర్తింపు ఏంటంటే వారికి సహనం చాలా తక్కువగా ఉంటుంది. తెలివైన వ్యక్తులు ఏ పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఎలా ఉంటారో తెలుసుకుంటారు. మూర్ఖుడు చిన్న చిన్న గందరగోళంలో కూడా తన నిగ్రహాన్ని కోల్పోతుంటాడు. మూర్ఖుడికి కోపం ఎక్కువగా వస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకొని అసభ్య పదజాలం వాడడం తక్కువ తెలివితేటలు ఉన్నవారికి ఇది ఒక అలవాటు. అలాంటి వ్యక్తులకు ఇతరులను ప్రశంసించడం నచ్చదు. పోనీ ఎవరైనా ప్రశంసించినా కూడా ఒప్పుకోలేరు. మూర్ఖులు ఎల్లప్పుడూ తమని తాము ప్రశంసించుకోవడం, ప్రశంసలు వినడానికే ఇష్టపడతారు. ఇలాంటి వ్యక్తులలో అహంభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన వ్యక్తులు ఇతరుల విజయాలను విస్మరించి తమను తాము మాత్రమే ప్రశంసించుకుంటారు. దీని కారణంగా క్రమంగా సమాజంలో వారి గౌరవం తగ్గుతుంది. ఆలోచించకుండా పని చేయడం. తక్కువ తెలివితేటలు ఉన్నవారు ఏ పనిని కూడా బాగా ఆలోచించి చేయరు. దీని కారణంగా వారు తరచుగా నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మూర్ఖుల గుర్తింపు ఏంటంటే వారు ఎల్లప్పుడూ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దీని కారణంగా చాలాసార్లు వారు కూడా ఇబ్బందుల్లో పడతారు. వారి కుటుంబాలను కూడా ఇబ్బందులకు గురి చేస్తారు. ఇతరులను అవమానించడం. తక్కువ తెలివితేటలు ఉన్నవారు తమను తాము గొప్పవారిగా భావిస్తారు. ఈ అవగాహన లోపం కారణంగా వారు తరచుగా ఇతరులను అవమానిస్తూ ఉంటారు. అంతేకాకుండా అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. అభద్రతా భావాన్ని దాచుకోవడానికి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఇతరులను చులకనగా చూస్తారు. వారి ఈ ప్రవర్తన కారణంగా చాలాసార్లు వారి సన్నిహిత సంబంధాలు కూడా వారి నుండి దూరం అవుతాయి. కాబట్టి ఎలాంటి చెడు అలవాట్లు లేదా ఇతరులను అవమానించడం, ఆలోచించకుండా పనిచేయడం, ఎప్పుడూ తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం, ఆవేశపడడం, కోప్పడడం, ఇతరులను గౌరవించకుండా మాట్లాడడం, తనకే అన్నీ తెలుసు అని భావించకుండా ఉంటే ప్రతి ఒక్కరి దగ్గర సమాజంలో కూడా విలువ ఎక్కువగా ఉంటుంది. నటించేవారు నలుగురితో బాగానే ఉన్నారు. కానీ నీతి నిజాయితీగా ఉన్నవాళ్ళు మాత్రం కంటతడి పెడుతూ ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉన్నారు.
పైకి మాత్రం ఎక్కడా లేని ప్రేమలున్నట్లు జీవిస్తూ ఉంటారు. ఛీ! వాళ్ళది కూడా ఒక బ్రతుకేనా? ఇలా నటించే వారికి ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు. విచిత్రం చూడు. నాటకాలు వేసేవారినే ఎక్కువగా నమ్ముతారు. నిజాలు మాట్లాడేవాడు వాళ్ళ దృష్టిలో ఎప్పుడూ ఎదవే. అసలు మొఖం మీద నువ్వు చేసే పని తప్పు అని చెప్పేవాళ్ళు ఎప్పటికీ నచ్చరు. నీ వెనక ఉండి గోతులు తవ్వేవారిని మాత్రం బాగా గట్టిగా, బలంగా నమ్ముతారు. మనలాంటి పిచ్చి వాళ్ళు ఉన్నంత వరకు నటించే వారి ఆటలు అలా కొనసాగుతూనే ఉంటాయి. అవునా కాదా చెప్పండి? కోల్పోయాక తిరిగి రానివి రెండే రెండు. ఒకటి స్వచ్ఛమైన ప్రేమ, 2 పెట్టుకున్న నమ్మకం. ఈ రెండింటినీ కోల్పోయినాక నువ్వు తప్పు తెలుసుకున్నా ఏ ప్రయోజనం ఉండదు. మనిషికి బంధమే అతి ముఖ్యమైనది. ఈరోజొచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకు. జీవితాంతం తోడుండే బంధాన్ని ఎప్పటికీ వదులుకోకు. ఆ డబ్బు కోసం బంధాల్ని తెంచుకోకు. ఇప్పుడున్న జనాలు చేసే విచిత్రమైన పనులేంటో చెప్పనా? ఎలుక రాతిది అయితే పూజ చేస్తాం. అదే ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిది అయితే పాలు పోస్తాం. ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రుల ఫోటోలకు దండ వేసి దండం పెడతాం. ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం. బ్రతికున్న వాడికి చేయూతని మాత్రం ఇవ్వం. రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాం. మనిషిలో ఉన్న మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. జీవం లేని వాటిపై భక్తెందుకు? ప్రాణంతో ఉండే వాటిపై ద్వేషం ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. నిజాలు మాట్లాడితే ఎవ్వరూ నమ్మరు. అదే అబద్ధాలు చెప్తే ఇట్లే నమ్మేస్తారు. అందుకేనేమో ముంచేవాళ్ళు మందిలో ఉంటున్నారు, మంచివాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు. నీడ కోసం వచ్చిన పక్షిని చూసి కొమ్మ ప్రేమ అని మురిసిపోయిందంట. ఆ పక్షి ఎగిరిపోయాక తెలిసిందంట అది అవసరం మాత్రమే, ప్రేమ కాదు అని. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.